నువ్వు, నేను, మీ ఫ్యామిలీ వాళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అందరం మోసపోతున్నాం. ఎగ్జాక్ట్లీ 3 నెలల కింద హైదరాబాద్లో ఫేక్ పన్నీర్ని పట్టుకున్నారు 3000 కేజీలు. సరే కొద్దిగా అవేర్నెస్ వచ్చింది అనుకుంటే మళ్ళీ 2 నెలల కింద 5600 కేజీల ఫేక్ పన్నీర్ని మళ్ళీ పట్టుకున్నారు. సరే ఇంకొంతమందికి తెలిసింది కదా వీళ్ళు ఏమైనా భయపడతారు అనుకుంటే మళ్ళా నిన్న కూడా 825 కేజీల ఫేక్ పన్నీర్ని పట్టుకున్నారు. మ్యాటర్ ఏంటిదంటే ఈ ఫేక్ పన్నీర్ అంతా ఎక్కడ పోతుంది తెలుసా? మనందరి పొట్టలలోకి పోతుంది. నేను చెప్పే ఈ 5 స్టెప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో కండి. ఫస్ట్ ఏంటిదంటే మీరు ఎక్కడైనా పన్నీర్ని పర్చేస్ చేసుకుంటుంటే ఫస్ట్ డబ్బులు కట్టేదానికంటే ముందు క్వశ్చన్ చేయండి. సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అది రెస్టారెంట్ అయినా సరే, సూపర్ మార్కెట్ అయినా సరే, చిన్న కిరాణా కొట్టు అయినా సరే, లేకపోతే మీ ఇంటికి వచ్చి పన్నీర్ ఇస్తున్నా సరే. రెండోది ఏంటిది అంటే మీ కళ్ళని, మీ ముక్కుని, మీ నేలకని టెస్ట్ చేయండి. దాని మీనింగ్ ఏంటంటే ఫేక్ పన్నీర్ అనేది కొద్దిగా రబ్బర్గా ప్లాస్టిక్ గా హార్డ్ గా ఉంటుంది. అండ్ ఆల్సో స్మెల్ కూడా అంత మిల్క్ స్మెల్ మంచిగా రాదనమాట. కొద్దిగా సింథటిక్ స్మెల్ లా కనిపిస్తుంటది. అదే మీరు మంచి పన్నీర్ అనుకోండి, ఒక మిల్కీ ఫ్లేవర్ కనిపిస్తుంది, కొద్దిగా సాఫ్ట్ గా ఉంటుంది, పిసుకుతే కూడా క్రంబుల్ గా కనిపిస్తుంది అనమాట. మూడోది ఏంటిది అంటే మీరు రీసెంట్ గా తిన్న పన్నీర్ హిస్టరీ మొత్తం మీ బాడీలో చెక్ చేసేసుకుంటే ఎప్పుడన్నా కొన్ని తిన్న సందర్భాలలో బ్లోటింగ్ అయ్యి ఉండొచ్చు, డయేరియా అయ్యి ఉండొచ్చు, స్టమక్ కొద్దిగా డిస్కంఫర్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే కొద్దిగా అనీజింగ్ అనిపించుండొచ్చు, టేస్ట్ కూడా రబ్బర్ కనిపించుండొచ్చు. వాటిని షార్ట్ లిస్ట్ చేసి ఆ సోర్సెస్ నుంచి అస్సలే తీసుకోకండి. నాలుగోది ఏంటిదంటే ఈ మార్కెటింగ్ జిమ్మిక్ లాగా పడకండి. వాడు ప్రైస్ తక్కువ ఇస్తున్నాడు, వాడు మన ఇంటోడు కాదు. మనకి తక్కువ రేటుకి ఇచ్చి మనం చల్లగా ఉంటే వాడు హ్యాపీగా ఉండడానికి ఏదో ఒక తేడా కొడుతుంటది. ఇట్లా అని చెప్పి హై రేట్ ఉన్నది మంచిదా అంటే అది కూడా కాదు. సో కాషియస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఐదోది ఏంటిదంటే ఇప్పుడు హెల్త్ అండ్ ఫిట్నెస్ కి వస్తున్న అవేర్నెస్ ప్రకారము చాలా మంది ప్రోటీన్ గోల్ని హిట్ చేయాలని మార్కెట్ లో దొరికి ఏ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, అది చీప్ అయినా, లో క్వాలిటీ అయినా, ఫేక్ అయినా సరే తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. యాజ్ ఏ హెల్త్ అండ్ ఫిట్నెస్ కోచ్ ప్రకారం నేను చెప్తున్నా, ఒకవేళ మీ మీల్ అనేది మంచి క్వాలిటీగా ఉంటే దాంట్లో తక్కువ ప్రోటీన్ ఉన్నా కూడా పర్లేదు, కానీ ఫేక్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ కానీ, చీప్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ కానీ, లో క్వాలిటీ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ కి మాత్రం వెళ్ళకండి. ఇవన్నీ మనం ఎందుకు చేయాలి? ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, హైదరాబాద్ గవర్నమెంట్, పోలీస్ వాళ్ళు చూసుకోవాలి కదా అని అనుకుంటే అల్టిమేట్ గా వాళ్ళు చూస్తూనే ఉంటారు ఖచ్చితంగా. కానీ ఒక కన్స్యూమర్ గా మనము కనుక ఇటువంటి సెట్ ఆఫ్ చిన్ని రూల్స్ పెట్టుకొని మన దగ్గర నుంచే రిజెక్ట్ చెయ్యబడితే ఖచ్చితంగా ఈ అడల్టరేటెడ్ ఫుడ్ కి సంబంధించిన మార్కెట్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి అల్టిమేట్ గా ఫుడ్ తిని దాన్ని బాధపడేది మనమే. మహా అంటే గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళని సీజ్ చేసి వాళ్ళని జైల్లో పడేసి వాళ్ళకి ఇంత జరిమానా అని వేస్తారు, కానీ హాస్పిటల్ మీద బెడ్ మీద పండుకోవాల్సింది మనమే. సో నేను చెప్పేది ఏంటిదంటే మీరైనా సరే, మీ ఫ్యామిలీ వాళ్ళైనా సరే, మీ ఫ్రెండ్స్ అయినా సరే, ప్రతి ఒక్కరికి ఈ చిన్ని అవేర్నెస్ అనేది ఖచ్చితంగా చెప్పండి. ఫుడ్ సోర్సులు సెలెక్ట్ చేసుకునే ముందు చిన్ని రూల్స్ అనేవి పెట్టుకోమని. ఎందుకంటే ఒక 2-3 సంవత్సరాలు వాడి పక్కన పడేసే ఫోన్ కి మనం ఎన్ని ఫీచర్స్ చెక్ చేసుకొని ఇంత కంపారిజన్లు చేసుకుని బిగ్ బిలియన్ డే సేల్ వస్తుందా, అమెజాన్ వాడి గ్రేట్ ఇండియన్ డే సేల్ వస్తుందా, అది ఇదని చెప్పి ఇంత చెక్ చేసాం. మనము ఎంత వాల్యూ అయిన శరీరంలో ఏ ఫుడ్ పెడుతున్నాము అని చెప్పి మనమే క్వశ్చన్ చేసుకోవాలి. బీ కాషియస్.